ఉన్నారు. నీతిమంతుడుగా నెమ్మది పొందుతున్నాడు. లాజరు ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆయన రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు శాపగ్రస్తుడు గనుక ఈ స్థితిలో ఉన్నాడు. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థం అవుతుంది ఈరోజు దేనికోసం పాకులాడుతున్నాము. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థం అవుద్ది దేనికోసం మనం వెంపర్లాడుతున్నాం, దేనికోసం మనం పరితపిస్తున్నాం, దేన్ని చూడడానికి మనం పరితపిస్తున్నాం, దేన్ని నమిలేద్దామని మనం పరితపిస్తున్నాం. ఇక్కడ దేంతో పేద ప్రజల పొట్ట కొట్టి ఈ నోట్లో నింపుకుంటే ఒకరోజు ఈ నోట్లో మట్టి మట్టి నింపబడద్ది. ఈ నోట్లో శుభ్రం చేస్తే ఎలా తెల్లగా ఉంటావు, శుభ్రం చేయకపోతే ఎలా ఉంటావు? మురికి పట్టు ఉంటావు, కంపు కొడుతుంటావు. ఇందులో ధనవంతుడు ఎవరో బేదోడు ఎవరో చెప్పగలరా? ఇందులో హిందూ ఎవరో ముస్లిం ఎవరో క్రిస్టియన్ ఎవరో చెప్పగలరా? అది మరి జీవితం. ఇందులో మిస్ ఇండియా ఎవరో మిస్ వరల్డ్ ఎవరో చెప్పండి.